బాబా యొక్క ఆశీర్వచనం తీసుకొని ధాన్యం యొక్క దాము అనేటువంటి వ్యాపారం చేయాలనుకున్నాడు. దాము అనేటువంటి అతను, బాబా నేను ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఆ వ్యాపారం ఎలా సాగుతుంది, నువ్వు అనుమతిస్తే నీ వ్యాపారం చేస్తా అంటే, వ్యాపారం వద్దయ్యా, వ్యాపారం లేదు ఏమీ లేదు, నువ్వేం చేయకు, హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు. చెప్పగానే మానుకున్నాడు. కానీ గమ్మత్ ఏంటంటే ఆ సమయంలోనే అందరికీ కూడా ఆ వ్యాపారంలో ఆయనతో పాటు ఆ వ్యాపారం చేసిన వాళ్ళందరికీ కూడా ఈ 2 సార్లు 3 సార్లు ఇమ్మడిగా ముబ్బడిగా అనుకుంటూ లాభాలు వచ్చినాయి. అయ్యో బాబా నన్ను వ్యాపారం చేయనీయకుండా చేశాడే, నేను నష్టం చేశాను, ఆ వ్యాపారం చేయకపోయేసరికి చూడు నేను ఎంత నష్టపోయాను అనుకుంటూ కూడా ఉన్నాడు. ఆ సమయంలోనే మరి ఇంకొకసారి మళ్ళీ ఒక్కసారి అందరూ కూడా చేస్తున్నారు. అప్పుడు బాబా మళ్ళీ చెప్పాడు, నాయనా నీకు వ్యాపారం వద్దు ఏమొద్దు, హాయిగా ఉండి ప్రశాంతంగా ఉంది అనేసరికి ఆ వ్యాపారంలో ఈసారి ఏంది, వ్యాపారంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ధాన్యాలన్నీ కూడా నిలువ మాత్రమే ఉంచుకో, నువ్వు అమ్మడానికి వీలు లేదు అని బాబా చెప్పాడు. బాబా చెప్తే మళ్ళీ అనుమాన పడుకుంటూ ఉన్నాడు. మరి ఎందుకంటే ఏం జరుగుతుందో ఏం కథను అనుకునేసరికి మళ్ళీ కూడా అందరికీ కూడా అనేకమైనటువంటి లాభాలు వచ్చాయి. అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఈయనలో పాపం దాములో భయం పుచ్చుకున్నది. నా వ్యాపారం అంతా ఏమవుతుంది, చివరికి నా ధాన్యం అంతా కూడా పాడైపోతుందో ఏమో అనుకొని బాధపడుతున్నాడు. మళ్ళీ తర్వాత మళ్ళొకసారి వచ్చినప్పుడు ఒక నెల రోజులలో పెద్ద అకాలమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువులో అందరూ కూడా ఎంతో నష్టపోతున్నారు. ఆ సమయంలో ఈ దాము యొక్క ధాన్యము ఆయనకు కనీసం 100 రెట్లు లాభం చేసే విధంగా ఆయన యొక్క వ్యాపారం సాగింది. ఆ సమయంలో అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆహా అందుకోసమేనా బాబా నన్ను వ్యాపారం చెయ్యకు అని చెప్పాడు. ఎంత నమ్మకంగా చెప్పాడు. చెప్పి వెంటనే బాబా పాదాల దగ్గర వెళ్ళి, అయ్యా ఇదంతా సొమ్మంతా నీదే, నీ ఇష్టం వచ్చినంత నువ్వు తీసుకొని మిగిలింది మాత్రమే నాకు అంటే, ఇది నాది కాదు, ఏదో తోచినటువంటి దానాలు చెయ్యి, అన్నదానం చెయ్యి నాయనా అని చెప్పుకుంటూ కూడా సాయి అనేక విధాలు కూడా చెప్పడం జరిగింది. అలాంటి సాయిని ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కూడా మహిమోన్వితమైన గుణాన్వితానుగా ఉన్నటువంటి ఆ సాయిని మనం అందరం కూడా ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుందాం, తలుచుకుందాం. మరి ఆ పద్ధతులన్నీ కూడా ప్రార్థన అప్పుడు సాయిని ఒకసారి ప్రార్థన చేద్దాం. మంచి చక్కటి, అయ్యా సాయినాథ దివ్యమైనటువంటి నీ యొక్క అనుభూతిలో ఎన్ని చెప్పినా కూడా తక్కువనే ఉంటుంది. మా యొక్క భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి కల్పతరువు నువ్వు. భక్తుల యొక్క అవకాశాలను దారి మళ్లించకుండా ఎవరైతే సాయిని మంచిగా సుస్పష్టంగా నమ్ముకుంటారో వాళ్ళకు ముందుగానే అలాంటి దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక మంచి మిత్రుడు, ఆయన పేరు గాండ్ల సత్యనారాయణ. చాలా గొప్ప సాయి భక్తుడు. ఎలా అంటే సాయి మాట ఏది చెప్పాడు, ఆయన ఏం చెప్తే అది మాత్రమే చేస్తాడు, లేకుంటే లేనే లేదనేటువంటి గొప్ప భక్తుడు. గురువారం వచ్చిందంటే చక్కగా రొట్టెలు ఆయన సాయి పేరు మీద రొట్టెలను దానం చేసేవాడు, భోజనాలు పెట్టేవాడు, అన్ని రకాల సేవలు చేసినటువంటి గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. అదే సమయంలో ఒక రోజున మరి పిల్లలకు పెళ్లి చేయవా ఆయనను అందరూ తిడుతున్నారు. ఇంట్లో కొడుకు పెళ్లి చేయాలి, బిడ్డలకు పెళ్లి చేయాలి అంటే సాయి మాత్రమే నాకు అవకాశం ఇస్తాడని ఆయన ఎంతో నమ్మకంగా ఉండేవాళ్ళు. ఒక రోజున బిడ్డ కోసం ఒక మంచి సంబంధం వచ్చింది, కోటీశ్వరుల సంబంధం వచ్చింది. ఆ సమయంలోనే చక్కటి విధానాల్లో మరి మాట్లాడుకున్నారు. పిల్ల బాగానే ఉంది, పిల్లాడు మంచిగా ఉంది, అందరూ ఒప్పుకున్నారు. ఆ సమయంలో మరి మీ సంగతి ఏంటంటే, ఏమి లేదండి, సాయి చెప్తే ఈ పెళ్లి సంబంధం చేసుకుంటాం, లేకుంటే లేదు. ఇక్కడ సాయి ఇక్కడ చెప్పుడు అనేటువంటిది వాళ్ళని కొంచెం అంటే కొంచెం విచిత్రమైన మనస్తత్వం కానీ బిడ్డ. అయినా మంచితే తన యొక్క పద్ధతి ప్రకారంగా ఒక 2 చీటీలు వేస్తాడు. చీటీలు వేసేటటువంటి అది బాబా పాదాల దగ్గర, అయ్యా ఈ పెళ్ళికి ఒప్పుకోమంటావా వద్దంటావా అని చీటీలు వేశారు. చీటీలు వేస్తే అక్కడ ఏమొచ్చింది, నాయనా ఈ సంబంధాన్ని ఒప్పుకోకు అని వచ్చింది. అంతే. క్షమించండి మిత్రమా, సాయి వద్దన్నాడు కాబట్టి ఈ సంబంధం మాకు వద్దు అనేసరి వాళ్ళు కోటీశ్వరులు వచ్చిన వాళ్ళు, అహం దెబ్బతిన్నది. ఏమిటి ఇంత పెద్దవాళ్ళం మేము వచ్చి మిమ్మల్ని ఈ విధంగా అడిగినట్లయితే మమ్మల్ని చులకన చేసుకుంటూ కూడా చేస్తావా అనుకుంటూ, ఇదే ముహూర్తానికి వచ్చే నెలలో నా కొడుకు అద్భుతమైనటువంటి పెళ్లి చేస్తాను, మీకు ఎట్లా పెళ్ళిళ్ళైతే మేము కూడా చూస్తామని చెప్పి సాయి చెప్పాడు. మరి నేనేం చేయలేను తండ్రి, నన్ను క్షమించు అన్నాడు.
చీటీలు వేసి ఆ చీటీల మీద నమ్మకంతో ఉంటారా, మంచి సంబంధం వచ్చినప్పుడు కాలదనుకుంటారా అనుకుంటూ చుట్టాలు పక్కలు అందరూ అన్నారు. అయినా కూడా తొడకకుండా సాయి మీద భారం వేసుకొని జీవితాన్ని వెళ్ళదీస్తున్నాడు. ఆ కోటీశ్వర్లు అబ్బాయికి మంచి సంబంధం తీసుకువచ్చారు. అంగరంగ వైభవంగా నెలలోనే చేసుకోవడం జరిగింది. సాయి ఎందుకు వద్దన్నాడో దాని యొక్క వింటూ ఉంటే ఆశ్చర్యపోతాం. ఏం జరిగిందయ్యా, నెల రోజులు కాగానే ఆ అమ్మాయి, ఆ కొత్త కోడలు ఆత్మహత్య చేసుకున్నది. కారణాలు ఏమన్నా కావచ్చు, ఆత్మహత్య చేసుకున్నది. ఆ తర్వాత పెద్ద కేసు, వాళ్ళంతా కూడా కటకటాల పడి జైలు పడి అయిపోయారు. మామగారు, ఆ కొత్త కోడలు వాళ్ళంతా కూడా. అప్పుడు బాబా పాదాలు పట్టుకుని ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈ యొక్క గాండ్ల సత్యనారాయణ ఆయన. అయ్యా నువ్వు ఎందుకు వద్దన్నావు అని ఎంతో బాధపడ్డాను. ఈ రోజున నాకు కనిపిస్తున్నది, ఒకవేళ నా బిడ్డను కనుక ఇచ్చినట్లయితే అది కూడా ఖచ్చితంగా ఈ యొక్క సూసైడ్ చేసుకున్నట్లయితే నా జీవితం ఏమవుతుండే అని కానీ చెప్పుడు కలలేదు. అందరూ కూడా అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఏ నోటితోనైతే ఎందుకు ఇట్లా చేసుకున్నాం అట్లా చేసుకున్నాం అని చెప్పారో ఆ యొక్క నోర్లన్నీ కూడా ఆహా నీ సాయినాథుడు ఎంత గొప్పవాడయ్యా, నీకు ఎంత మంచిగా సహాయం చేసాడని చెప్పింది. తర్వాత నా బిడ్డకు పెళ్లి చేయాలంటే ఆ తర్వాత మళ్ళీ ఒక మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు సాయి భక్తులే, వీళ్ళు సాయి భక్తులే, వాళ్ళ ఇంట్లో కూడా ఆనందాలు వెల్లివిరిశాయి. కాబట్టి ఎవరైనా సరే సాయిని కనుక చక్కగా భక్తి శ్రద్ధతో, శ్రద్ధ సబూరితో, మనసా వాచా కర్మణ నమ్ముకున్నట్లయితే వాళ్ళకు తప్పనిసరిగా సాయి సరి అయిన మార్గదర్శకత్వానికి ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి మంచి మంచి అవకాశాలను మనం కూడా ప్రార్థన చేసుకుంటూ, అయ్యా నా మనసులో చెడు ఆలోచన రానియకుండా నన్ను కాపాడు తండ్రి అని సాయిబాబాని వేడుకోవాలి. నేను ఇతరులకు సహాయం తెలిసినా తెలియకున్నా కూడా ఎవరికి కూడా వాళ్లకు మేము ఆ నష్టం చేయకుండా ఉండాలి. అలాంటి మంచి భావనతో ఉన్నట్లయితే తప్పనిసరిగా బాబా ఉన్నటువంటి అన్నీ కూడా నా మనసులో వేరే ఆలోచన రావద్దు, నీ నామస్మరణ రావాలి, నీ యొక్క సేవ చేసి అదృష్టం కలగాలి, అవతలి వ్యక్తిలో మనం ఎలాంటి దురాలోచన రాకుండా ఉండాలి తండ్రి అనుకుంటూ కూడా మనం చేయాలి. అదేవిధంగా నీ పట్ల స్థిరమైన బుద్ధిని, నీ పట్ల స్థిరమైన ఆలోచనలు, నీ పట్ల అనేక విధాలుగా ఉండే విధంగా నీ లీలామృతాన్ని స్వీకరించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అనుకుంటూ కూడా బాబాను మనం చేయాలి. కాబట్టి ఇలాంటి మనం అన్నీ కూడా బాబాను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇవన్నీ కూడా గమనించవచ్చును. ప్రతి ఒక్కరి కూడా మరి ఎన్నో బాధలు కూడా జరుగుతుంటాయి. ఆ యొక్క బాబా ముందు పెట్టుకొని మనసా వాచ చెప్పినట్లయితే తప్పనిసరిగా శుభాలు జరుగుతాయి. ఆ విధానాన్ని అనుసరించి మనం అందరం కూడా మంచి ఆలోచనలు చేద్దాం. చేసుకుంటూ కూడా ప్రతిసారి కూడా ఆ సాయి యొక్క దివ్యమైనటువంటి అనుభూతిని అందరం కూడా పొందాలని కోరుకుంటూ కూడా ఆ సద్గురునాథుని మనం అందరం ప్రార్థిద్దాం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.